హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు ప్రోగ్రాంలో నిజంగానే వీళ్ళని కుక్స్కి ఏ జాతిరత్నం వస్తారా అని ఒక టాస్క్ పెట్టడం అయితే జరిగింది. సో లాస్ట్ సీజన్లో కూడా ఇది ఎంత హైలైట్ అయిందంటే వీళ్ళకి స్పెల్లింగ్స్ రావు, ఇంగ్లీష్ రాదు, అక్కడ చూపించే బొమ్మ పేరేంటో తెలీదు. నిజంగా దీంతో ఎలా ఉంటుందంటే టార్చర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి టాలెంట్ ఇప్పుడే బయటపడిపోతుంది కదా. ఎందుకంటే ఆ స్పెల్లింగ్స్ రాకపోయినా వీళ్ళకి మార్క్స్ తగ్గిపోతాయి. అసలు ఆ యొక్క ఐటమ్ పేరేంటో తెలియకపోయినా మార్క్స్ పోతాయి. ఇక దీంతో వీళ్ళు చేసే కామెడీ అంతా ఇంత కాదనే చెప్పుకోవచ్చు. ఇక అందరూ చూసేదానికి మన సుహాసిని గారైతే ప్రొడ్యూసర్ లాగే ఉన్నారు. సో ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. కానీ అసలు స్పెల్లింగ్స్లో ఈమెకి మించిన వాళ్ళు లేరనే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క స్పెల్లింగ్ కూడా పాపం రాదు ఈమెకి. ఇక డయాగ్రామ్స్కి ఇక వెయ్యాలంటే మాత్రం అబ్బో, వీళ్ళు వేసే డయాగ్రామ్స్ చూస్తుంటే అసలు ఏవేవో గుర్తొస్తాయి. అసలుది తప్పితే మిగతా అన్ని డయాగ్రామ్స్ వేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జాతిరత్నం అనే చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు చేసే ఫన్ అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి. సరే, అసలు ఎవరికి ఏమొచ్చాయి? మన తనూజ గారైతే ఆ మణికంఠని అడుగుతుంది కదా. మణికంఠ వచ్చి తనూజని అడుగుతాడు ఫస్ట్, నీకు ఎన్ని పాయింట్స్ కావాలి అంటే, అయ్యా నిన్ను చూస్తుంటే నాకు ఒక్క పాయింట్ అన్నా వచ్చినా చాలు బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ ఒక్క పాయింట్ ఏంటి, నేను నీకు చాలా పాయింట్స్ ఇస్తానులే అని అంటూ ఉంటా. బాబు నువ్వు అలా చూడకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక దాంతో అక్కడ అంత ఈజీగా రాడిష్ కనబడుతుంటే వీళ్ళు ఫన్ చేసేదానికి వైట్ క్యారెట్ అని చెప్తాడనమాట. ఏంటి అది వైట్ క్యారెటా అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే అక్కడ గెస్ చేయాలి, ఆ గెస్ చేసిన దాన్ని అక్కడ రాయాలి కూడా, లేదంటే డయాగ్రామ్ వేసి వీళ్ళు గెస్ చేయాలి. అలా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళల్లో ఎంతమందికి స్పెల్లింగ్స్ వచ్చు అనేది ఈ వారం అయితే అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ హరికి అయితే అసలు పాపం ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఆ పేరు కూడా రావట్లేదు. దాన్ని వేస్తే మొత్తానికి స్ప్రింగ్ రోల్ అని చెప్పి మన శ్రీదేవి గారు హింట్ అయితే ఇచ్చేసారు. అందుకనే ఆమె కాళ్ళ మీద పడిపోతాడు. ఇక మన ఇమ్మాన్యుయల్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్కి కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు, కానీ దీన్ని ఎలా వేస్తారన్నా అసలుకి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇక కళ్యాణ్ చూపించిన డయాగ్రాము ఏంటి అనేది నాకు తెలిసి అది మస్క్ మెలాన్ లాగా అనిపించింది. బట్ యాప్రికాట్ అని చెప్పి చాలా ఏదో ఆలోచించి రోహిణి అయితే చెప్పి పాపం ఆ యొక్క స్పెల్లింగ్ కూడా రాసేసింది. మొత్తానికి అబ్బా నేను కరెక్ట్ రాసేసానని ఫీల్ అయిపోయే టైంకి కంగ్రాచులేషన్స్, అది రాంగ్ ఆన్సర్ అని చెప్పి మన ప్రదీప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన దీపిక కూడా బాగానే చదువుకున్న అమ్మాయే, మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక పాపం పల్లవి గారైతే దీపికని నాకు ఇచ్చారు, ఈమె ఏం చేస్తుందో ఏమో అని మాట్లాడుతూ ఉండగానే ఇక మన అలీ గారు, అమ్మ పల్లవి మాట్లాడుతుందా, కామ్గా ఉండండి మీరంతా, పల్లవి మాట్లాడుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన సుహాసిని గారికి క్రాబ్ చూపించి క్రాబ్ డయాగ్రామ్ ఏమంటే పొటాటోకి అన్ని కొమ్ములు పెట్టేసి ఇది ఏంటి అసలు విచిత్రమైనది లాగుంది అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ శ్రీకాంత్ గారు అయితే ఇది పొటాటోను సంథింగ్ ఏదో చెప్పగానే అది కాదు అది క్రాబ్ అని చెప్పి చెప్తారనమాట. అబ్బా మీరు చెప్పాలి కదా, జాతిరత్నాలు ప్రోగ్రామ్కి వస్తున్నప్పుడే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారని, ఇలాంటివి కూడా వేస్తారని, ఇవన్నీ చెప్తే కదా నేను మైండ్లో ప్రిపేర్ అయ్యి వస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలా సరదాగా సాగిపోతుంది. సో వీటన్నిటిలో ఈ మనకైతే ఈ ప్రోమోలో రీతు గారు అలాగే రాకేష్ వీళ్ళైతే కనిపించలేదు. ఒక కొత్త క్యారెక్టర్ అయితే కనిపించారు. ఈవిడ సీజన్ 1లో కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 1లో దీక్ష గారు ఉన్నారు కదా, ఈవిడైతే కనిపించడం జరిగింది. మేబీ గోమతి బదులు ఈమె వస్తున్నారా, లేకపోతే గోమతి కంటిన్యూ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. బట్ దీక్ష గారు కూడా చాలా మంచి కుకింగ్లో బాగా హెల్పింగ్ నేచర్ అయితే ఉంటుంది, కానీ చాలా విసిగిస్తూ ఉంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగా చేస్తారు. కానీ కుక్స్ మాత్రం ఈమెని పొగుడుతూనే ఉండాలి. లాస్ట్ టైం కూడా చాలా నన్ను పొగిడితేనే మీకు హెల్ప్ చేస్తానని చాలా మాటలు చెప్తూ ఉండేవాళ్ళు కదా. చూద్దాం ఈసారి ఏం జరగబోతుంది అనేది. ఇక అవినాష్ వచ్చేసి ఇంత కామెడీ చేస్తూ ఎంత ఎంటర్టైనింగ్గా ఉన్న షోలో నేను ఫస్ట్ షో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి కొద్దిగా సీరియస్గా అంటాడు. అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండగానే ఇక ఏంటి బాబు ఈ ఆల్ఫాబెట్స్ అన్ని ఏబిసి అట్లా పెట్టకుండా ఏంటి ఎటెట్టో పెట్టేశారు, మీకు అసలు రాదా చదువు అని చెప్పి చెప్పడంతో ఇక అందరూ ఒరే బాబు దాంట్లోనే నువ్వు కనిపెట్టాలరా నేమ్స్ అని చెప్పేసి ఇక చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలా సరదాగా ఈసారి కుకు విత్ జాతిరత్నాలు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ వారం నుంచి ఫుల్ హంగామా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.